హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 28 ఆగస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు మన కరెంట్ అఫైర్స్ ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే, తాజాగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది 11 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, 2025 నాటికి ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ఎప్పుడు ప్రారంభించారు అంటే ఆగస్టు 28, 2014 2014 ఆగస్టు 28 నాడున ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే ప్రతి పౌరుడికి అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం. అంటే గ్రాస్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో తీసుకురావడం ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ప్రతి పర్సన్ని ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో పార్టిసిపేట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క ప్రధాన పాయింట్ ఏంటి అంటే మేరా ఖాతా భాగ్య విధాత, మేరా ఖాతా భాగ్య విధాత అనే మోటోతో ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల వరకు దీని యొక్క అచీవ్మెంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఇది మనకి గ్రూప్ 1 మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రైటింగ్లో ఈ డేటా అనేది మనకి చాలా ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ రైటింగ్లో మనకు ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్లో ఈ డేటాను మనం కోట్ చేయాలి. సో ఈ డేటాను మనం అబ్జర్వ్ చేస్తే ఎకానమీ పర్స్పెక్టివ్లో ఇంతవరకు ఈ 11 సంవత్సరాల్లో 56 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్లు అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, 56 కోట్లకు పైగా ఈ 11 సంవత్సరాల్లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. దీని ద్వారా టోటల్గా అరౌండ్ ఎన్ని డిపాజిట్లు జరిగాయంటే 2.68 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అనేవి జరగడం జరిగింది. ఓకే, ఈ స్కీమ్ ద్వారా అరౌండ్ 2.68 లక్షల కోట్ల వరకు డిపాజిట్లు అనేవి జరిగాయి. ఎన్ని కోట్లకు పైగా ఖాతాలు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది అంటే 56 కోట్ల పైగా ఖాతాలు అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రభావం, సామాజిక ప్రభావాన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఈ ఖాతాలు అనేవి అధికంగా గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో, ఓకే, విలేజ్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ఖాతాలు అనేవి 67% పైగా ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే 100%లో 67% వరకు విలేజ్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఈ పథకం అనేది గ్రామీణ లెవెల్లో ఎంతవరకు చొచ్చుకుపోయిందని మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈ పథకం అనేది ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా ఈ గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలకు రీచ్ అవ్వడం జరిగింది. ఇందులో అధికంగా 56% మహిళా ఖాతాలే కలవు. ఓకే, ఇందులో అధికంగా మోర్ దెన్ 50% అంటే 56% వరకు ఉమెన్సే ఈ ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. దీని ద్వారా మహిళా సాధికారత కూడా పెరగడం జరిగింది. ఓకే, ఉమెన్స్ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం అనేది ఈ పథకం ద్వారానే అధికంగా జరిగింది. దీని ద్వారా వెనుకబడిన వర్గాలు, దూర ప్రాంత ప్రజలకు అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి రావడం జరిగింది. ఓకే, దూర ప్రాంత ప్రజలు మరియు వెనుకబడిన వర్గాలు కూడా ఈ బ్యాంకింగ్ రంగంలోకి రావడం జరిగింది. ఈ పథకం యొక్క గ్లోబల్ రికగ్నిషన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఈ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. ఇది డిగ్నిటీ, ఎంపవర్మెంట్, ఆపర్చునిటీ అనే 3 అంశాలపై ఇది నిర్మించడం జరిగింది. ఓకే, ఇందులో భాగంగానే ఈ జామ్ ట్రినిటీని అబ్జర్వ్ చేస్తే, ఈ జామ్ అనగా జన్ ధన్ ఆధార్ మొబైల్, ఒక బ్యాంక్ అకౌంట్ని, ఈ జన్ ధన్ అకౌంట్ని ఆధార్తో లింక్ చేయడం మరియు మొబైల్తో లింక్ చేయడం ఈ ట్రినిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దీని ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలా పథకాలు అనేవి సెంటర్ మరియు స్టేట్ అనేవి ఈ డీబీటీ ద్వారానే మనకి బ్యాంక్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. దీని ద్వారా మధ్యవర్తికి ఈ మనీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ప్రజల యొక్క అకౌంట్లోకే ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ లీకేజ్ అనేది జరగదు. ఈ 2024-25లో ఈ డీబీటీ పథకాల కింద అరౌండ్ 6.9 లక్షల కోట్లు అనేవి నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఓకే, ఈ డీబీటీ ద్వారా అరౌండ్ ఎంత అంటే 6.9 లక్షల కోట్లు నేరుగా
బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరిగింది. దీని ద్వారా లీకేజ్ అనేది తగ్గింది, పారదర్శకత అనేది పెంచడం జరిగింది. ఓకే, లీకేజ్ అనేది తగ్గి పారదర్శకత అనేది పెంచడం జరిగింది. అంటే డైరెక్ట్గా మనకి బటన్ నొక్కగానే అకౌంట్లోకి డబ్బులు పడే సిస్టమ్ అనమాట. అంటే ఒక సీఎం కానీ పిఎం కానీ బటన్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మన అకౌంట్లోకి డబ్బులు అనేది ఈ డీబీటీ ద్వారా జరగడం జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి లీకేజ్లు అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకి కొన్ని ఛాలెంజెస్, సవాళ్ళను మనం అబ్జర్వ్ చేస్తే కొన్ని ఖాతాలు అనేది డార్మెన్సీ అంటే నిరుపయోగంగా ఉండడం జరిగాయి. కొన్ని ఖాతాలు అనేవి డార్మెన్సీకి చేరడం జరిగింది. అంటే చాలా ఖాతాలు యాక్టివ్గా ఉండకపోవడం జరిగింది. అంటే ఓపెన్ చేసేసి వాటిని ఎటువంటి ఉపయోగించకుండా వాటిని పక్కకు పడివేయడం జరిగింది. గ్రామీణ బ్యాంకింగ్లో మౌలిక వసతులు అనేది లోపించడం జరిగింది. ఓకే, ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది గ్రామీణ ప్రాంతాల వరకు చేరడం జరగలేదు, మరియు మౌలిక వసతులు కూడా ప్రాపర్గా లేవు. మరియు ఫైనాన్షియల్ లిటరసీ చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే గ్రామీణ ప్రాంతంలో ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఇంకా చాలా తక్కువగానే ఉంది. ఓకే, మన భారతదేశంలో ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా తక్కువగానే ఉండడం జరిగింది. దీనికి రిలేటెడ్గా మన రీసెంట్ కరెంట్ అఫైర్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోని మొట్టమొదటి ఫైనాన్షియల్ లిటరసీ సాధించిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే కేరళ అనేది నిలవడం జరిగింది. ఓకే, కేరళ అనేది 100% ఫైనాన్షియల్ లిటరసీ రేట్ని చేరుకోవడం జరిగింది. ఓకే, 100% ఫైనాన్షియల్ నాలెడ్జ్ను కేరళ రాష్ట్రం అనేది చేరుకోవడం జరిగింది. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఈ ఇష్యూని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ పథకం పిఎం స్వానిధి. తాజాగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పిఎం స్వానిధిని విస్తరించడం జరిగింది. ఓకే, 2030 వరకు ఈ పిఎం స్వానిధి పథకాన్ని విస్తరించడం జరిగింది. ఈ పొడిగింపు అనేది ఎప్పటి నుంచి అంటే 2024 నుంచి 2030 3వ నెల 31 వరకు, ఫైనాన్షియల్ ఇయర్ 2030 వరకు ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే టోటల్గా 1.15 కోట్ల వరకు లబ్ధిదారులను తీసుకురావడం ఈ ఎక్స్టెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పిఎం స్వానిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే దీన్ని 2030 వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పిఎం స్వానిధి దేనికోసం అంటే ఇది వీధి వ్యాపారుల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధిని పెంపొందించడం కోసం ఈ పిఎం స్వానిధిని తీసుకురావడం జరిగింది. ఈ పిఎం స్వానిధిలో కొత్త ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తే మొదట్లో అంటే ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన మొదట్లో 10,000 ఇచ్చేవాళ్ళు అనమాట. 10,000 అనేది వీధి వ్యాపారులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 10,000 ఇచ్చిన వాళ్ళకి 15,000 ఇవ్వడం జరిగింది. వన్స్ ఈ 15,000 తీసుకున్న తర్వాత 20,000 ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అది 25,000గా పెంచడం జరిగింది. ఈ 25,000 కూడా రీపే చేసిన తర్వాత ఇది 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మొదటి విడతగా 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ 15,000 అనేది రీపే చేసేస్తే 25,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 25,000 కూడా రీపే చేస్తే 50,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ డిజిటల్ క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాల్లో భాగంగా యూపీఐ హోల్సేల్ లావాదేవీలపై 16,000 వరకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 16,000 క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పిఎం స్వానిధిని అబ్జర్వ్ చేస్తే ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ 100% సెంట్రల్ దీనికి మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అంటే గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహార మంత్రిత్వ శాఖ. ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంది అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ స్కీమ్ అనేది అమలు చేయబడుతుంది. ఈ అమలు చేయబడే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అందులో భాగంగానే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది డిఎఫ్ఎస్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సి ద్వారా ఈ డబ్బును అనేది వీధి వ్యాపారులకు అందించడం జరుగుతుంది. ఓకే, ఈ డబ్బులు అనేది బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సి ద్వారా ఈ వీధి వ్యాపారులకు ఈ డబ్బుని అందించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్. అంటే జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి మార్కెట్లో కూడా వీధి వ్యాపారులు అనేవాళ్ళు డైలీగా రుణాన్ని అనేది తీసుకోవడం జరుగుతుంది. లోకల్ వ్యాపారస్తుల దగ్గర అధిక రుణంతో వీళ్ళు మనీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దాన్ని నిర్మూలించి ప్రభుత్వమే ఇక్కడ రుణం అనేది అందించడం జరుగుతుంది. అంటే వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించిన అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో చేర్చిన డిజిటల్ చెల్లింపులపై ప్రోత్సాహాన్ని ఇవ్వడం మరియు వీళ్లకు వీధి విక్రేతల గుర్తింపు అనేది ఈ పథకం ద్వారా అందుతుంది. ఇప్పటి వరకు మనం లబ్ధిదారులు ఎక్కడి నుంచి కేటాయించడం జరిగింది అంటే 2020 కట్ ఆఫ్ ఇయర్గా 2020 మార్చి 24 నాటికి
లేదా అంతకు ముందు ఉన్న వ్యాపారస్తులకి ఇందులో గుర్తించడం జరిగింది. ఓకే, 2020 అనేది కట్ ఆఫ్ ఇయర్గా ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే తాజాగా WHO మరియు యూనిసెఫ్ అనేది 2000 నుంచి 2024 వరకు గృహ, తాగునీరు మరియు పారిశుద్ధ్యంపై మరియు వాటి యొక్క పురోగతిపై ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది అంటే WHO మరియు యూనిసెఫ్ అనేది ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికలో కీ ఫైండింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ లెవెల్లో ఓపెన్ డెఫికేషన్ అనేది తక్కువ ఆదాయ దేశాలు అంటే లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో అధికంగా 4% అంటే ప్రపంచ సగటు కంటే 4 రెట్లు అధికంగా ఉండడం జరిగింది. ఓకే, ప్రపంచ సగటు కంటే 4 రెట్లు అధికంగా అనేది ఈ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో ఉంది. అదే సురక్షిత పారిశుద్ధ్యం కవరేజ్ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం 58% వరకు ఇది కవరేజ్ చేయడం జరిగింది. సేఫ్ డ్రింకింగ్ వాటర్ కవరేజ్ అనేది 2015లో 68% ఉండగా అది 2024 నాటికి 74% పెరిగింది. ఓకే, ప్రతి ఒక్కరికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ రీచ్ అనేది ఎంతవరకు పెరిగింది అంటే 74% వరకు పెరగడం జరిగింది. ఈ డ్రింకింగ్ వాటర్లో లింగభారం అనేది అధికంగా మహిళలపైనే ఉంది అని ఇక్కడ గుర్తించడం జరిగింది. నీరు తెచ్చే బాధ్యత అనేది ఎక్కువగా మహిళలపై ఉంది అని ఈ నివేదికలో గుర్తించడం జరిగింది. భారతదేశం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ డెఫికేషన్లో గణనీయమైన పురోగతి అనేది సాధించడం జరిగింది. కానీ గ్రామీణ అణగారిన వర్గాల్లో ఇంకా ఈ సమస్య అనేది ఉంది. ఓపెన్ డెఫికేషన్లో ఈ సమస్య అనేది అధికంగా గ్రామీణ మరియు అణగారిన వర్గాల్లో ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామంలో కూడా ఆల్రెడీ మనకి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా బాత్రూమ్స్ వాష్రూమ్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఉపయోగించకుండా వాటిని వేరే పర్పస్గా స్టోరేజ్ రూమ్స్ పర్పస్గానే అధికంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఉపయోగించడం ఇంకా జరుగుతుందన్నమాట. అందుకే గ్రామీణ మరియు అణగారిన వర్గాలు ఇంకా ఈ సమస్య అనేది అధికంగా కనిపిస్తుంది. ప్రాథమిక పారిశుద్ధ్యం అనేది ప్రాపర్గా ఉన్న వ్యర్థాల నిర్వహణలో జాప్యం కనిపిస్తుందని పేర్కోవడం జరిగింది. త్రాగునీరు గృహ కొలాయి కనెక్షన్ విస్తరణ అనేది చాలా అధికంగా కనిపిస్తుంది. జల జీవన్ మిషన్లో భాగంగా ఈ కొలాయి అంటే ప్రతి ఇంటికి కూడా నాలా కనెక్షన్ అనేది విస్తరణ అనేది పెరగడం జరిగింది. కానీ సురక్షితంగా నిర్వహించబడే త్రాగునీరు ఇంకా చాలా తక్కువగానే అందించడం జరుగుతుంది. ఈక్విటీ సమస్యలు గిరిజనులు, పేద, అట్టడుగు వర్గాల వారు ఇంకా స్టిల్ చాలా వెనుకబడే ఉన్నారని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఈ భారతదేశం యొక్క వాష్ చొరవలు వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ చొరవలు మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ భారతదేశం తీసుకురావడం జరిగింది. అంటే ఓపెన్ డెఫికేషన్ను నిర్మూలించడం, మహిళా సాధికారతను పెంచడం, శిశు మరణాల రేటును తగ్గించడం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరియు జలజీవన్ మిషన్ను తీసుకురావడం జరిగింది. ఈ వాష్ చొరవలో భాగంగా ప్రతి ఇంటికి పర్సనల్ ట్యాప్ కనెక్షన్, ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ అందించడం అనేది ఈ జలజీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ అబ్జర్వ్ చేస్తే తాజాగా EY రిపోర్ట్ అనేది భారతదేశం యొక్క ఆర్థిక అంచనాలపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఓకే, IMF డేటా ప్రకారం EY ఎర్నెస్ట్ అండ్ యంగ్ కొత్త నివేదిక ప్రకారం భారతదేశం అనేది 2038 నాటికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, PPP టర్మ్స్లో 2038 నాటికి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అనేది నిలవడం జరుగుతుంది. ఓకే, ఎవరు దీన్ని విడుదల చేశారు అంటే ఈ నివేదికను EY ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం భారతదేశం 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇన్ టర్మ్స్ ఎందులో అంటే PPP టర్మ్స్లో ఇది విడుదల చేయడం జరిగింది. 2038 నాటికి 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఇందులో ముఖ్య అంచనాలు మనం అబ్జర్వ్ చేస్తే PPPలో భారతదేశం అనేది 34.2 ట్రిలియన్లకు చేరుకోనుంది. ఓకే, 2038 నాటికి 34.2 ట్రిలియన్ల US డాలర్కు భారతదేశం అనేది చేరుకున్నది. ప్రస్తుతం భారతదేశం అనేది ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలవడం జరిగింది. PPPలో 3వ స్థానంలో నిలవడం జరిగింది. మనకంటే ముందు అమెరికా, చైనా అనేది మనకంటే ముందుగా ఉన్నాయి. ఓకే, దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచ వృద్ధికి కీలక చోదక శక్తిగా భారత్ అనేది నిలవనుంది. ఓకే, భారతదేశం అనేది కీలక చోదక శక్తిగా నిలవనుంది. వినియోగదారు మార్కెట్ విస్తరణ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు పెరుగుతాయి. జియో పొలిటికల్లో కూడా అంటే గ్లోబల్ సౌత్ లీడర్గా కూడా ఆవిర్భవించే విధంగా భారతదేశం అనేది నిలవనుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ తోకచుక్క అబ్జర్వ్ చేస్తే తాజాగా రియోలో ఉన్న అట్లాస్ సర్వే టెలిస్కోప్ ద్వారా ఈ 3I లేదా అట్లాస్ అనేది తాజాగా ఈ
చిలీలోని రియో హట్టెడాలో ఉన్న అట్లాస్ సర్వే టెలిస్కోప్ ద్వారా గుర్తించడం జరిగింది. ఓకే, మనకి ఈ 3I అనేది ఏంటంటే ఒక ఇంటర్స్టెల్లర్ తోకచుక్క, ఒక కామెట్ అనమాట. దీని యొక్క నేమ్ ఏంటి అంటే 3I లేదా అట్లాస్. దీన్ని దేని ద్వారా గుర్తించడం జరిగింది అంటే అట్లాస్ సర్వే టెలిస్కోప్ ద్వారా గుర్తించడం జరిగింది. అధికారికంగా 3I లేదా అట్లాస్ గా నామకరణం చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది మన సౌర వ్యవస్థ వెలుపల నుండి వచ్చిన 3వ ఖగోళ వస్తువు. ఓకే, ఇది మన సౌర వ్యవస్థలో కాకుండా వేరే వ్యవస్థ నుండి వచ్చిన ఒక కామెట్ అనమాట. ఇంతవరకు ఇట్లా వేరే వ్యవస్థ నుండి మన సౌర వ్యవస్థలోకి వచ్చిన కామెట్స్ అనేవి 2015లో తొలిసారిగా గుర్తించడం జరిగింది. మరియు 2019లో రెండవ కామెట్ ని గుర్తించారు. ఇప్పుడు 2025లో ఈ 3వ కామెట్ 3I అట్లాస్ అనేది గుర్తించడం జరిగింది. ఇంతవరకు కేవలం 3 తోకచుక్కలు మాత్రమే సౌర వ్యవస్థ వెలుపల నుండి వచ్చినవి గుర్తించడం జరిగింది. అందువల్ల ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క కక్ష్య స్వభావం మనం అబ్జర్వ్ చేస్తే ఇది హైపర్బోలిక్ ఆర్బిట్. ఇది హైపర్బోలిక్ కక్షలో తిరగడం జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రాపర్ పాత్గా కాకుండా ఒక హైపర్బోలిక్ పాత్లో, అంటే ఈ విధంగా, అంటే పాత్ని చేంజ్ చేస్తూ ఒక హైపర్బోలిక్ పాత్లో సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతుంది. అంటే ఇది సూర్యుని చుట్టూ ఒక క్లోజ్డ్ ఆర్బిట్, అంటే మన గ్రహాల లాగా ఇది క్లోజ్డ్ ఆర్బిట్ లో తిరగడం జరగదు. దీని కారణంగా దీనిని ఇంటర్స్టెల్లర్ ఆర్బిట్ గా వర్గీకరించడం జరిగింది. దీని కారణంగానే దీన్ని ఇంటర్స్టెల్లర్ ఆర్బిట్ గా వర్గీకరించడం జరిగింది. దీని యొక్క ఈ కామెట్ యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఇంటర్స్టెల్లర్ విజిటర్ పై అధ్యయనం చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే వేరే వ్యవస్థ నుండి వచ్చి ఉన్న ఈ కామెట్ యొక్క లక్షణాలను మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే అది ఏ విధంగా నిర్మాణించడం జరిగింది, రసాయన కూర్పు ఏమిటి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సౌర వ్యవస్థ ఏర్పాటుపై కూడా మనం అంచనాలు అనేది దీని ద్వారా రావచ్చు. భవిష్యత్తులో గ్రహ రక్షణ వ్యూహాలు, అంటే ప్లానెటరీ డిఫెన్స్ రూపకల్పనలో కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ప్లానెటరీ డిఫెన్స్ రూపకల్పనలో కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న జిఐ ట్యాగ్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా కుట్టియాడి కొబ్బరి కేరళకు చెందిన ఈ కుట్టియాడి కొబ్బరి అనేది జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఓకే, ఈ జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే కుట్టియాడి కొబ్బరి ఏ రాష్ట్రానికి చెందింది అంటే కేరళ రాష్ట్రానికి చెందినది. కేరళలోని కోజికోడ్ జిల్లాలో కుట్టియాడి ప్రాంతంలో పండించే ఈ కుట్టియాడి కొబ్బరికి జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. జిఐ ట్యాగ్ అనగా జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక సూచిక ట్యాగ్ అనమాట. ఇది కుట్టియాడి కొబ్బరి యొక్క ప్రత్యేకతను అబ్జర్వ్ చేస్తే ఇది హై ఈల్డ్ వెరైటీ. ఇది నాటిన 5 సంవత్సరాల్లోనే ఇది ఫ్రూట్స్ అందించడం జరుగుతుంది. కండం చాలా బలంగాను, దీని జీవితకాలం 100 సంవత్సరాలుగా, పండ్లు అనేవి చాలా పెద్దవిగా, బరువుగా, హై క్వాంటిటీ వాటర్తో మరియు నూనె ఉత్పత్తిలో ఈ కొబ్బరిని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఈ జిఐ ట్యాగ్ను మనం అబ్జర్వ్ చేస్తే జిఐ ట్యాగ్ దేనికోసం తీసుకురావడం జరిగింది అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాలు, ఒక సర్టెన్ ప్రాంతంలో కలిగిన ఉత్పత్తులను మరియు వాటిని ఉపయోగించే సాంకేతికతను తెలపడం కోసం ఈ జిఐ ట్యాగ్ను తీసుకురావడం జరిగింది. ఇది ఆ ప్రాంతానికి మాత్రమే సంబంధించిన లక్షణాలను ఖ్యాతిని కలిగి ఉంటుంది. ఓకే, ఇది ఆ ప్రాంతానికి సంబంధించిన లక్షణాలను ఖ్యాతిని కలిగి ఉంటుంది. చట్టపరంగా మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని 1999 చట్టం కింద తీసుకురావడం జరిగింది. ఓకే, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ రక్షణ చట్టం కింద దీన్ని తీసుకురావడం జరిగింది. వన్స్ ఈ జిఐ ట్యాగ్లో రిజిస్టర్ అయితే దీనికి 10 సంవత్సరాల పాటు గుర్తింపు అనేది ఉండడం జరుగుతుంది. 10 సంవత్సరాల పాటు గుర్తింపు అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవచ్చు కూడా. సో దీంట్లో ఏ ఉత్పత్తులకు ఈ జిఐ ట్యాగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, వైన్స్ అండ్ స్పిరిట్స్, హస్తకళలు, పారిశ్రామిక వస్తువులు. ఓకే, వీటన్నిటికీ కూడా ఈ జిఐ ట్యాగ్ ఉత్పత్తి అంటే ఈ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మేజర్గా ప్రయోజనాలను అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో చట్టపరమైన రక్షణ ఉంటుంది. అంటే వేరే ఒకరు వీటిని కాపీ చేసి లేదా వాటి యొక్క నేమ్తో వేరే ప్రాంతాల్లో పండించి వాటి యొక్క నేమ్తో వీటిని అమ్మడం అనేది నిషేధించడం జరుగుతుంది. మరియు స్థానిక ఉత్పత్తిదారులకు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. వన్స్ ఈ జిఐ ట్యాగ్ అనేది గుర్తిస్తే భారతదేశంలో వీటిని గుర్తించవచ్చు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా వీటి యొక్క విశిష్టత అనేది తెలియడం జరుగుతుంది. మరియు ఆ లోకల్ వెండర్స్కి ఆర్థిక శ్రేయస్సు అనేది పెరగడం జరుగుతుంది. జిఐ ట్యాగ్ ఉత్పత్తి ఎగుమతులు అంతర్జాతీయ గుర్తింపులు కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా భారతదేశం అనేది అధికంగా ఈ జిఐ ట్యాగ్ యొక్క ఉత్పత్తుల్ని మరియు ఎగుమతుల మీద ఫోకస్ చేయవలసిన సమయం అనేది వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది భారతదేశంపై 50%
టారిఫ్స్ అనేది విధించడం జరుగుతుంది. చాలా ఎక్కువ టారిఫ్స్ అనేది మన ఎగుమతులపై విధించడం జరుగుతుంది. సో భారతదేశం అనేది ఇప్పుడు వేరే దేశాలకు కూడా మన యొక్క ఎగుమతులను విస్తరించవలసిన సమయం అనేది వచ్చింది. ఇప్పుడు వీటి నుంచి మన భారతదేశం నేర్చుకోవాల్సిన లెసన్స్ అంటే ఈ హై టారిఫ్స్ నుంచి మన భారతదేశం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే మన భారత ఎగుమతులు కూడా వేరే దేశాలకు కూడా విస్తరించవలసిన సమయం అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచంలో మంచి ఖ్యాతి మరియు క్వాలిటీ మీద కూడా నమ్మకం అనేది ఉండడం జరిగింది. ఓకే, మన వస్తువులపై ఉన్న క్వాలిటీ అనేది విదేశీయులకు చాలా అధికంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని మన దేశం అనేది వివిధ దేశాలకు ఈ ఎగుమతులు అనేది విస్తరించవలసిన సమయం అనేది ఉంది. అందులో ఈ జిఐ ట్యాగ్ అనేది కూడా ఒక కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకంటే భారత సాయుధ దళాలు అనేవి ఈ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఈ బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ లో పాల్గొంటున్నాయి. భారత సాయుధ దళాలు మరియు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అనేది ఈ బ్రైట్ స్టార్ ఎక్సర్సైజ్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ బ్రైట్ స్టార్ యొక్క ఆవిర్భావం మనం అబ్జర్వ్ చేస్తే ఇది క్యాంప్ డేవిడ్ అకార్డ్ తర్వాత యుఎస్ మరియు ఈజిప్ట్ ఏ దేశాల మధ్య అంటే యుఎస్ మరియు ఈజిప్ట్ మధ్య జరిగే ఒక వ్యాయామం. ఎప్పుడు ప్రారంభమైంది? 1977లో ఇది ప్రారంభం అవ్వడం జరిగింది. మొదటి ఎడిషన్ 1980 ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు నిర్వహించారు? 1980లో నిర్వహించడం జరిగింది. ఏ దేశాలు ఈ ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ నిర్వహిస్తున్నాయంటే యుఎస్ మరియు ఈజిప్ట్. ఫస్ట్లో ఇది కేవలం ద్వైపాక్షిక వ్యాయామంగానే ప్రారంభం అవ్వడం జరిగింది. ఇది ద్వైపాక్షిక వ్యాయామంగానే ప్రారంభం అవ్వడం జరిగింది. కానీ 1995 నుంచి బహుళ దేశాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ గా 1995 నుంచి ఇది మారడం జరిగింది. అందులో భాగంగా భారతదేశం అనేది 2025లో ఇది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం నుంచి సాయుధ దళాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుత స్థాయిని మనం అబ్జర్వ్ చేస్తే వెస్ట్ ఏషియాలో ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని ఇది అతిపెద్ద త్రిసేవల మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. ఇది వెస్ట్ ఏషియాలోనే అతిపెద్ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇంటరాపరబిలిటీ, సమన్వయాన్ని పెంపొందించుకోవడం మరియు వ్యతిరేక ఆపరేషన్. దేనికోసం అంటే భయాందోళన కలిగించే అంటే ఓషన్లో జరిగే థెఫ్ట్స్కి రిలేటెడ్గా వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించడం మరియు ప్రాంతీయ భద్రత సమిష్టి వ్యూహాత్మక సామర్థ్యం పెంచుకోవడం ఈ ఎక్సర్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మన వార్తల్లో ఇప్పుడు ఈ యుఎస్ పార్టిసిపేట్ చేస్తున్న రీసెంట్ ఎక్సర్సైజ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా నిన్నటి న్యూస్లో మనము సూపర్ గరుడా షీల్డ్ అనే ఎక్సర్సైజ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సూపర్ గరుడా షీల్డ్ అనేది ఏ దేశాల మధ్య జరిగే ఎక్సర్సైజ్ అంటే యుఎస్ మరియు ఇండోనేషియా. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ అనే ఎక్సర్సైజ్ యుఎస్ మరియు సౌత్ కొరియా మధ్య జరిగే ఈ ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ ఎక్సర్సైజ్. మనకి యుఎస్ అనేది కంటిన్యూస్గా కూడా ఎక్సర్సైజ్ వార్తల్లో నిలవడం జరుగుతుంది ఎక్సర్సైజ్ రిలేటెడ్గా. సో మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ యుఎస్ పార్టిసిపేట్ చేసిన ఈ ఎక్సర్సైజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న డిసీజెస్ని అబ్జర్వ్ చేస్తే గ్లాండర్స్ వ్యాధి. తాజాగా పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ అనేది సవరించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ను విడుదల చేయడం జరిగింది. ఎవరంటే పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ అనేది ఈ రివైజ్డ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ అనేది విడుదల చేయడం జరిగింది. అందువల్ల ఈ గ్లాండర్స్ వ్యాధి అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇప్పుడు ఈ గ్లాండర్స్ వ్యాధిని అబ్జర్వ్ చేసి ఇది ఒక అంటు వ్యాధి. ప్రధానంగా గుర్రాలు, గాడిదలు, కంచర గాడిదలకి ఇది అధికంగా ప్రభావితం అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు చట్టబద్ధం చేయడం జరిగింది అంటే 2009 ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ అండ్ కంటాజినియస్ డిసీజెస్ ఇన్ యానిమల్స్ యాక్ట్ కింద దీన్ని గుర్తించడం జరిగింది. దీని యొక్క సూక్ష్మజీవి దేని ద్వారా ఇది వస్తుందంటే బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా ద్వారా కలిగే ఒక వ్యాధి, అంటు వ్యాధి. ఇది ఒక జునోటిక్ అంటే జంతువుల నుండి మనుషులకి సంక్రమించే ఒక జునోటిక్ వ్యాధి. ఇది బ్యాక్టీరియా వ్యాధి మరియు జునోటిక్ జంతువుల నుండి మనుషులకి సంక్రమించే వ్యాధి. దీనికి ఇంకా టీకా అనేది కనిపెట్టడం జరగలేదు. వన్స్ మనుషులకు కానీ ఇది సోకడం జరిగితే ఇది మనుషులకు ప్రాణహాని కలిగించే స్థాయి వరకు ఇది తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది మనుషులకి ప్రాణహాని కలిగించడం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ అబ్జర్వ్ చేస్తే నేసల్ డిశ్చార్జ్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, చర్మంపై పుండ్లు, బలహీనత, ఇది చివరకు మరణం వరకు దారి తీయడం జరుగుతుంది. వన్స్ ఇది మనుషులకు కానీ సోకినట్లయితే చివరకు మరణం వరకు దారి తీయడం జరుగుతుంది. వార్తల్లో నిలిచిన ఈ గ్లాండర్స్ అనేది దేని రిలేటెడ్ అంటే ఈ గ్లాండర్స్ అనేది ఒక వ్యాధి. ఇది ఒక అంటు వ్యాధి మరియు బ్యాక్టీరియా వ్యాధి. ఇది జునోటిక్ వ్యాధి. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్
అపాయింట్మెంట్ అబ్జర్వ్ చేస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీకి తాజాగా భారతీయ అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, భారతీయ పర్సన్ ని ఈ ఎన్డీబీకి వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్ సిఆర్ఓగా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరు అంటే డాక్టర్ రాజీవ్ రంజన్. డాక్టర్ రాజీవ్ రంజన్ ను ఈ ఎన్డీబీ వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం జరిగింది. దీని ద్వారా బహుళపక్ష ఆర్థిక సంస్థల భారతదేశం యొక్క ప్రభావం అనేది పెరగడం జరుగుతుంది. ఓకే, ఈ అపాయింట్మెంట్ ద్వారా బహుళపక్ష ఆర్థిక సంస్థల భారతదేశం యొక్క ప్రభావం అనేది పెరగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరు వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది అంటే డాక్టర్ రాజీవ్ రంజన్. డాక్టర్ రాజీవ్ రంజన్ అనేది అపాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ డాక్టర్ రాజీవ్ రంజన్ చరిత్రను అబ్జర్వ్ చేస్తే ఇతను సెంట్రల్ బ్యాంకింగ్ మరియు అంతర్జాతీయ ఫైనాన్స్ లో విస్తృత అనుభవం కలిగిన వారు. ఇంతకు ముందు ఇతను ఆర్బీఐలో కీలక పదవుల్లో పనిచేయడం జరిగింది. అందువల్ల ఈ అనుభవంతోనే ఎన్డీబీకు వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్డీబీని అబ్జర్వ్ చేస్తే ఈ ఎన్డీబీని ఎప్పుడు స్థాపించారు అంటే 2014. బ్రిక్స్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ కొరియా కంట్రీస్ స్థాపించిన ఈ ఎన్డీబీను ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? షాంఘై, చైనాలో ఉన్న షాంఘైలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని యొక్క భారత శాఖ, ఈ ఎన్డీబీ యొక్క భారత శాఖ అనేది ఎక్కడ ఉంది? గిఫ్ట్ సిటీ, గాంధీనగర్లో 2022లో దీని యొక్క శాఖను సబ్ బ్రాంచ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? గాంధీనగర్, గుజరాత్లో గల గాంధీనగర్లో గిఫ్ట్ సిటీలో దీని యొక్క సబ్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సస్టైనబుల్ ప్రాజెక్టులకు రుణాలు అందించడం మరియు డాలర్ ఆధారిత ఫైనాన్స్ పై డిపెండెన్సీని తగ్గించుకోవడం ఈ ఎన్డీబీ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.